రెండేళ్లు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రోజు పొద్దున మీడియాని ప్రజల్ని డిస్ట్రాక్షన్. పొద్దున్న లేవగానే కేసీఆర్ గారిని తిట్టాలి, కాళేశ్వరం అనాలి, ఫోన్ ట్యాపింగ్ అనాలి, లేకపోతే ఫార్ములా ఈ స్కామ్ అనాలి అనుకుంటూ ప్రజల మైండ్ ని డిస్ట్రాక్షన్ చేసుకుంటూ కింద ఏం చేస్తా ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక అతను ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి ఏం చేస్తా ఉన్నాడంటే రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని అమ్ముకుంటా ఉన్నాడు. ఎన్ని భూములు అమ్మినాడంటే అమ్మనికి పెట్టినాడంటే మీ అందరికి తెలుసు. మొన్నటి వరకు కంచగచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు అంటే అక్కడ ఎకరం భూమి దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలు ఉంటుంది. మొన్న హెచ్యూ అంటే మీకు తెలుసు కదా, హైటెక్ సిటీ దాని పక్కనే, గచ్చిబౌలిలో మెయిన్ పక్కనే, అక్కడ ఎకరం భూమి దగ్గర దగ్గర 100 కోట్లు పైబడి ఉంటుంది. అంటే అదొక 40,000 కోట్ల స్కామ్. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ ఉద్యోగాలు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఫార్మాసిటీ అని పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ 14,000 ఎకరాలలో దేశంలోనే అతిపెద్ద ఫార్మా పార్క్ హైదరాబాద్ బయట ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మంత్రి గారు కలిసి ప్లాన్ చేసుకొని 14,000 ఎకరాలు ఎక్వైర్ చేసి అక్కడ పెడితే దాన్ని వాళ్ళ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ 14,000 ఎకరాలని అమ్ముకుంటా ఉన్నాడు. మొన్నగాక మొన్న మీరందరూ చూసినారు, హైదరాబాద్లో ఎల్ఎన్టీ సంస్థ నడిపిస్తా ఉన్న మెట్రోని 11,000 కోట్ల అప్పున్న మెట్రో లైన్ ని ప్రభుత్వం అధీనంలో తీసుకున్నాడు. అంటే ఆ 11,000 కోట్ల భారం కూడా ప్రజల మీద పడతా ఉంది. ఎందుకు తీసుకున్నాడు తెలుసా 11,000 కోట్ల భారం? మెట్రోకి 280 ఎకరాల సిటీ మధ్యలో జాగుంది. ఏది? హైదరాబాద్ మెట్రోకి 280 ఎకరాల సిటీ మధ్యలో, హైదరాబాద్ మధ్యలో, ఎందుకంటే మెట్రో అంతా పోయేది హైదరాబాద్ మధ్యలో పోతుంది కదా, 280 ఎకరాలు ఆ మెట్రో కోసము అలాట్ చేసిన ల్యాండ్ అంతా ఉంది. 11,000 కోట్ల ప్రజల మీద భారం పడ్డా, రాష్ట్ర ఖజానాకు లోటైనా, కేవలం ఒక రియల్ ఎస్టేట్ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందంటే ఆ 280 ఎకరాల మీద నాకు కనుగొట్టదు. దానికోసము హైదరాబాద్ మెట్రోని రాష్ట్ర అధీనంలో తీసుకొని 11,000 కోట్ల భారత ప్రజల మీద పడేసారు. 400 ఎకరాలు కంచగచ్చిబౌలిలో, ఈ 14,000 ఎకరాలు ఫార్మాసిటీవి, ఈ 280 ఎకరాలు మెట్రో, ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు మీరు చరిత్రలో కనీవి నేర్గని 5 లక్షల కోట్ల స్కామ్. అంటే మీరు నిజంగా చెప్తున్నాను, మీరు వినుండరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు, కాంగ్రెస్ తాతలు అందరూ చాలా స్కామ్లు చేసిన రేవంత్ రెడ్డికి మాత్రం ఒక స్టేజ్కి వెళ్ళిపోయినారు. అంటే కనీవి నెరగని స్కామ్ 5 లక్షల కోట్లు. మీరంటే ఆశ్చర్యపోతారు మీరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 లక్షల కోట్లు అంటే చాలా మందికి అర్థం కాదు. 5 లక్షల కోట్లు అంటే మన 2 సంవత్సరాల మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంటే ప్రభుత్వ అధికారులకు ఇచ్చే జీతాలు, ప్రభుత్వం నుంచి చేస్తున్న మన రోడ్లు, ఇవన్నీ, ప్రజలకు వచ్చే పెన్షన్లు, ప్రజలకు వచ్చే రైతు బంధు, ప్రజలకు వచ్చే మిగతా అన్ని ఫెసిలిటీస్, ఇవన్నీ 2 సంవత్సరాలు వచ్చే అంత బడ్జెట్ అదొక్కటి ముఖ్యమంత్రి గారు చేస్తున్న స్కామ్. అంటే ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కలిసి కొన్ని జన్మలు కాదు ఇక అసలు. మీరు ఆలోచన చేయండి, ఒక నాయకుడు మన రాష్ట్రం మొత్తం నడిపి 4 కోట్ల ప్రజలకు అవసరమయ్యే బడ్జెట్ ని ఒక నాయకుడు తినేసే ప్లాన్ వేసిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం జరుగుతా ఉందంటే, ఇంతకుముందు చెప్పినది మీకు, 250 సంవత్సరాలు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు దోచుకుతుంటే, ఈ గత 70 ఏళ్లలో నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ దోచుకుతుంటుంటే మొత్తం దేశంలో, ఇవాళ ఎట్లయితే అత్యంత ధనిక దేశమైన భారతదేశం లాస్ట్కి వచ్చిందో బ్రిటిష్ వాళ్ళు దోచుకొని పోయిన తర్వాత, ఇవాళ అత్యంత మంచి ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో కేసీఆర్ గారు దేశంలో నెంబర్ 1 తలసరి ఆదాయం చేసిన రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ పరిస్థితి తీసుకుపోతాను. మొత్తం ఏంది ఈ స్కామ్ అంటే,
ఒక 4-5 దశాబ్దాల కాలం నుంచి మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ఆ కాలంలో 30 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ఉప్పల్ కానీ ఇడిదికు కూకట్పల్లి కానీ రామచంద్రాపురం కానీ నాచారం కానీ జీడిమెట్ల కానీ బాలనగర్ కానీ మీ అందరూ తెలుసు ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని చెప్పి అందరికి తెలుసు. అప్పుడు ఏ ప్రభుత్వమైనా మొన్న మీరు చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు 90 పైసల ఎకరంకి ల్యాండ్ ఇచ్చినాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా మన 90 పైసల ఎకరానికి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇచ్చినారు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని ఇండస్ట్రీస్ రావాలి, యువతకు ఎంప్లాయ్మెంట్ రావాలి అని చెప్పేసి ల్యాండ్ ఇచ్చినారు. అట్లనే మన దగ్గర కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఆ రోజు 5,000కు 10,000 ఎకరానికి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అని చెప్పేసి అలాట్మెంట్ జరిగింది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లాగా ఇండస్ట్రియల్ ల్యాండ్ అని చెప్పి అలాట్మెంట్ జరిగింది. ఉప్పల్లో కానీ బాలనగర్లో కానీ రామచంద్రపురం కానీ పటాన్చెరు కానీ అన్ని హైదరాబాద్లో ఉన్న చుట్టూ సరౌండింగ్స్లో జరిగింది. ఇవాళ మీ అందరు తెలుసు ఉప్పల్ అయితే సెంటర్ ఆఫ్ ద సిటీ అయిపోయింది, కుక్కట్పల్లి సెంటర్ ఆఫ్ ద సిటీ అయిపోయింది, బాలనగర్ సెంటర్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. అంటే మధ్య సిటీలోకి వచ్చినాయి అవన్నీ కూడా. రామచంద్రపురం మధ్యలోకి వచ్చింది. అలాంటి చోట్ల దగ్గర మన సొమ్ము అంటే మన భూములు, ప్రభుత్వ భూములు 10,000 ఎకరాలు ఉన్నాయి. దగ్గర 9,300 ఎకరాలు అనుకోండి, 10,000 ఎకరాలు. ఎవరి భూములు అవన్నీ? మన భూములు, మన ప్రజలై, మన పిల్లగాళ్ళై, మన తాతలు ఇచ్చిపోయిన భూములు. ఎవరికి వస్తాయి? తాతలాసలన్నీ మన పిల్లగాళ్ళకి వస్తాయి, మన వాళ్ళకి వస్తాయి, మన వాళ్ళకి వస్తాయి. అలాంటి 10,000 ఎకరాలని మొన్ననే మీరు అందరు చూసిండ్రు. జస్ట్ చెప్తాం మీకు హైదరాబాద్లో ధరలు ఎట్లుంటాయో చెప్తాం మీ అందరికి. హైదరాబాద్లో మొన్ననే మీరు అందరు చూసిండ్రు 170 కోట్లకు ఎకరం పోయింది. మీరు చూసిన మనం పేపర్లో అత్యధికంగా 170 కోట్లకు ఎకరం పోయిందని చెప్పి మీరు అందరు చూసిండ్రు. అంటే హైదరాబాద్లో అట్లాంటి ధరలు ఇవ్వాలా? ఎందుకంటే హైదరాబాద్ గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి వల్ల అంత ధరలు పెరిగినాయి. అంతకుముందు రాష్ట్రం కూడా అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బిడ్డింగ్ చేస్తే కోకాపేట ఏరియాలో 100 కోట్లకు పోయినాయి. మొన్న 170 కోట్లకు ఎకరం కూడా పోయింది. అలాంటిది ఉప్పల్ లాంటి చోట కానీ, రామచంద్రపురం అంటే ఏంది? హైటెక్ సిటీ నుంచి 4-5 కిలోమీటర్లు పోతే రామచంద్రపురం. కూకట్పల్లి ఇక్కడ హైటెక్ సిటీ పక్కనే కూకట్పల్లి. అలాంటి చోట్ల ఉన్న ల్యాండ్స్ ఎంతుంటే విలువ మరి? ఎకరానికి మినిమం 50 కోట్లు ఉంటాయి. ఉప్పల్ ఇండస్ట్రియల్ మీరు కూడా ఉప్పల్ స్టేడియం పోయింది, అందరం చూసాను. ఉప్పల్ స్టేడియం, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా దాని పక్కనే ఉంటుంది. అక్కడనే జెన్పాక్ అని పెద్ద ఐటీ కంపెనీలు వచ్చాయి. అక్కడ అసలు ల్యాండ్ ధరలు మీరు నమ్మరు, మినిమం గజంకి 1,00,000 ఉంటుంది. అక్కడ గజంకి 1,00,000 ఉంటుంది. అలాంటి భూములన్నీ కేసీఆర్ గారు ఇన్నేళ్ళు భూములు కాపాడుకుంటూ తెలంగాణ సమాజం మంచిగా ఉండాలి, తెలంగాణకు ఎప్పుడో ఒకసారి ప్రజల అవసరాలకు వస్తే కొన్ని కాస్ట్లీ భూములు అది కూడా బిడ్డింగ్ ద్వారా 100 కోట్లు వచ్చేటట్టు చేసి కేసీఆర్ గారు అమ్మితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ ధరకు అమ్ముతున్నారని చూసిందా మీరు? జస్ట్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన జియోలో వాళ్ళు ఇచ్చిన ధరనే ఇక్కడ మీరు చూస్తే ఉదాహరణకి మనం కనబడుతుంది అందరికి. ఉదాహరణకి ఇప్పుడు ఉప్పల్ తీసుకుందాం. ఓకే, ఉప్పల్ ఎస్ఆర్ఓ వాల్యూ 18,000 అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ 18,000. మనం ఇప్పుడు కూర్చున్న జగిత్యాల వాల్యూ ఎంత తెలుసా? ఎస్ఆర్ఓ వాల్యూ 23,000. నా కొరుట్ల ఎస్ఆర్ఓ వాల్యూ ఎంత తెలుసా? 25,000. అంటే చిన్న టౌన్స్ అయినటువంటి జగిత్యాలు, కొరుట్లలో కూడా 25,000 ఎస్ఆర్ఓ వాల్యూ ఉంది. ఈ ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎప్పుడో పాతవి, అంటే సబ్ రిజిస్టర్ ఆఫ్ వాల్యూ. అయితే మనం ఉన్నప్పుడు ఇలాంటి ప్రపోజల్స్ కొన్ని వస్తే చేయకూడదు, వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజు సరే ఇచ్చినా కూడా ఏ ప్రైజెస్ ఫిక్స్ చేద్దామని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే టీజీఐఏసీ వాళ్ళు కూడా కొన్ని రేట్లు నిర్ధారించారు. మీరు చూస్తే ఇదే ఉప్పల్లో ఇప్పుడు నేను చూపెట్టిన దాంట్లో 18,000 ఎస్ఆర్ఓ ప్రైస్ ఉంటే మన టీజీఐసీ ఎంత పెట్టింది? 52,000 పెట్టింది. అంటే ఎన్ని రేట్లు ఎక్కువ? 3 రేట్లు ఎక్కువ దీనికంటే. అంతేనా? 52,000 పెట్టింది. అలాంటిది అంటే ఇప్పుడు చూసాం కదా, ఉప్పల్లో 18,000 ఉన్న రేట్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 30% ఎంత? 18,000లో 6,000 గజం. 6,000 గజం ఇప్పుడు మీరు పోతే పల్లెటూరులో కూడా ఉంది. 6,000 గజం చొప్పున మీకు ఇచ్చేస్తా ల్యాండ్, మీరు తీసుకోండి. ఎవరిని? ఆ ల్యాండ్ అంత ముందు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకు 5,000 10,000 ఎకరం ఇచ్చింది అప్పట్లో, 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం. ఎందుకు ఇచ్చింది? అది కూడా ఇండస్ట్రీ పెట్టి యువకులకు ఉద్యోగాలు రావాలి, యువకులకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోని ఎక్కడైనా జనరల్లీ ఇండస్ట్రీస్ కి రాయితీలు పెట్టి ఇస్తారు.
5,000 10,000 ఎకరం దొరికిన వాళ్ళకి ఇవాళ రేవంత్ రెడ్డి మళ్ళీ ఆ భూములను మీరు తీసుకోండి, ఇండస్ట్రీ తీసేయండి, తీసేసి ఆ భూములు తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ చేసుకోండి. అక్కడ ఎకరం ధరనేమో 50-60 కోట్లు మినిమం పలుకుతాను, ఈయననేమో 6,000 గజంకి నేను ఇచ్చేస్తాను, మీరు తీసేసుకోండి అని చెప్పి ఫిక్స్ చేసి. నీకు అర్థమైంది కదా? ఇప్పుడు అదే మన ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తే మనం ఏం చేసాం తెలుసా? ఫస్ట్ సరే మీరు ఇండస్ట్రీ తీస్తారా, ఇంకొక ఇండస్ట్రీ రావాలి. ఎట్లాంటి ఇండస్ట్రీ రావాలి? గ్రీన్ జోన్ అంటే ఐటీ ఇండస్ట్రీ. దాని పొల్యూషన్ ఉండదు కదా, పొల్యూషన్ ఉండదు. సగం ఈ ఐటీ ఇండస్ట్రీ పెట్టుకోండి, సగము అంటే ఎకరంలో సగం ఐటీ ఇండస్ట్రీ పెట్టాలి, మిగతా సగం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని మనం పర్మిషన్ ఇచ్చినాం. అది కూడా ఎంత? ఎస్ఆర్ఓ మీద 200% ప్లస్. మీకు అర్థమైందా? ఎస్ఆర్ఓ మీద 200% కట్టాలి. అంటే మీకు అప్పుడు చీప్ దొరికిన ల్యాండ్స్ మీరు ఎస్ఆర్ఓ ఎక్కువ కట్టాలి, మీరు ఉన్న ల్యాండ్ వాల్యూ మీద ఎక్కువ కట్టాలి, కట్టి కూడా మళ్ళీ 50% మా ఐటీ ఉద్యోగాలు రావాలి మా పిల్లలకు, అక్కడ ఐటీ స్పేస్ కట్టాలి మీరు తప్పకుండా. ఎందుకంటే అది ఇండస్ట్రీ కోసం ఇచ్చింది కదా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఇచ్చిన ల్యాండ్స్. గవర్నమెంట్ మన ఆస్తి, అది ఎవరిది కాదు, ప్రజల ఆస్తిని వాళ్ళకి ఇచ్చిండ్రు. అది ఎందుకు? ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఇచ్చిండ్రు. మేము మీకు ఆ రోజు మీకు తక్కువ ధరకి ఇచ్చినాము, అందుకని మీకు ఎస్ఆర్ఓ వాల్యూ ఎక్కువ కట్టుండ్రి. ఎస్ఆర్ఓ వాల్యూ ఎక్కువ కట్టి 200% కట్టి దానికి తోడు మా పిల్లలకు ఉద్యోగాలు కాదు, ఐటీ స్పేస్ లో కట్టాలి శాతం అని చెప్పి బ్రహ్మాండంగా అరెస్ట్ చేసింది. ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు చెప్పిన ఉదాహరణకు ఒకటి చెప్పిన, ఉప్పల్లి 18,000 కేవలం 30% కట్టండి అంటే 6,000కే కట్టండి గజము. 6,000 గజం కట్టేసి నీ ఇష్టం వచ్చింది కట్టుకో. ఆడ నువ్వు అపార్ట్మెంట్స్ కట్టుకో, సినిమా థియేటర్ కట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేస్తాం. అంటే మీకు అర్థమైందా? మనమేమో 18,000 54,000 కట్టమని చెప్పి మనం అంటే, ఈయన 18,000 6,000 కడతా ఉన్నట్టే ఎంత తేడా వచ్చింది అర్థమైందా మీకు? ఇప్పుడు సింపుల్ గా కొన్ని లక్షల కోట్లు, 10,000 ఎకరాలు అంటే 50 కోట్లు వేసుకుని యాక్చువల్లీ ఉప్పులు ఇంక ఎత్తుంటుంది, 50 కోట్లు దొరకదు మీకు. యాక్చువల్లీ నేను తక్కువలో చెప్తాను 5 లక్షల కోట్లు స్కామ్. ఎవరి సొమ్ము ఇదంతా? 5 లక్షల కోట్లు అంటే మా అవ్వల తాతలకు అందరికి పెన్షన్లు ఇచ్చుకోవచ్చు. నువ్వు ఇచ్చే 2,000 కాదు, 4,000 కాదు, 6,000 కూడా ఇవ్వచ్చు మా అవ్వ తాతలకు. మహిళలందరికీ 2,500 ఇవ్వచ్చు. అంత సొమ్ము కాజేయడానికి వల్ల రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసినారు. అది కూడా ఎట్లా? దీని గురించి ఇప్పటివరకు ఇక్కడ చర్చ లేదు. సడన్ గా ఒకరోజు జియో వచ్చేస్తారు. జియో కాపీ చూడండి, మీ అందరికి ఇచ్చిన జియో కాపీ చూడండి. వెంటనే వారం లోపల అప్లికేషన్ అయిపోవాలంట, వెంటనే 2 నెలల లోపల మొత్తం మీరు ఏం కావాల్సి చేసుకోండి. 2 నెలల లోపల మొత్తం. దీని వెనకాల ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంత పెద్ద స్కామ్ మన చరిత్రలో, మన తెలంగాణ కానీ చెప్పేది దేశ చరిత్రలో ఇప్పుడు జరగలే. సింపుల్ గా మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు అన్ని చెప్పినా నేను. దయచేసి మా ప్రెస్ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఈ 5 లక్షల కోట్లు వాళ్ళు వీళ్ళది కాదు. 5 లక్షల కోట్లు అంటే మన పిల్లల ఆస్తి, అది మన పిల్లలకు మిగిలిన ఆస్తి. అన్ని భూములు అమ్ముతా ఉన్నాడు. ఫార్మసిటీ ఏమో ఫ్యూచర్ సిటీలో అమ్ముతా ఉన్నాడు. ఫార్మసిటీ లేదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. ఇండస్ట్రీస్ అన్ని బంద్ చేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోమంటా ఉన్నాడు. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. మన రాష్ట్ర ఖజానాకు రావాల్సిన సొమ్ముని దోచుకుంటా ఉన్నాడు. ఎంప్లాయ్మెంట్ లేదు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన సొమ్ము లేదు, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయము లేదు. ఈ 30% విత్ పర్మిషన్స్ మీకు ఇంకా అర్థం లేదు. ఇప్పుడు మనము ఎక్కడైనా మన